గర్భాలయంలో ఏకశిలపై గణేశుని ప్రతిమ నెలకొని ఉంటుంది. సింధూర వర్ణమయంగా ఉన్న గణపతి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తారు. సింధూర వర్ణ గణపతి ఆరాధనం గణాపత్య సంప్రదాయంలో విశిష్టతను సంతరించుకుంది. గర్భాలయంలో వరసిద్ధి వినాయక స్వామి భారీ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. ఏకశిలపై రూపుదిద్దుకున్న స్వామి సింధూర వర్ణ శోభితంగా దర్శనమిస్తాడు. సాధారణంగా సింధూర వర్ణ గణపతుల ప్రతిమలు ఉత్తర భారతదేశంలోని ఆలయాల్లో ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో నల్ల రాతితో మల్చిన వినాయక విగ్రహాలే ఉంటాయి. అందుకు విరుద్ధంగా రుద్రారం గణపతి ఆలయంలో సింధూర గణపతి ప్రతిమ ఉండటం విశేషం. గణపతి విగ్రహానికి శిరస్సున పెద్ద కిరీటం, నేత్రద్వయం ఉంటాయి. విగ్రహానికి సంపూర్ణత్వంగా రజత మకర తోరణం నెలకొని ఉంటుంది. మకర తోరణానికి ఇరువైపులా శంఖు చక్రాలు ఉంటాయి. ఆసీన భంగిమలో ఉన్న గజాననుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడిగా భక్తులు భావిస్తారు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనే శ్లోకానికి తగ్గట్టుగా స్వామి సమస్త విఘ్న నివారకుడిగా భక్తాభీష్ట వరదుడై పూజలందుకుంటున్నాడు. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే సింధూర వర్ణ గణపతిని ఆరాధించడం ద్వారా తక్షణం ఫలం పొందవచ్చని పురాణాలు చెబుతున్నా గణేశుడు క్షిప్ర ప్రసాది అంటే కోరిన వెంటనే కోర్కెల్ని నెరవేర్చే దైవం. అందులోనూ సింధూర గణపతి